వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లపై స్టే కొనసాగిస్తూ నిర్ణయం. కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు దక్కింది. రైతు రాజు కావాలన్నదే లక్ష్యమన్న ఎమ్మెల్యే రెడ్డి నాయక్. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో ఏసీబీ సోదాల కలకలం. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎండీ భాస్కరాచారి. రాజధాని తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. జగన్ది తుగ్లక్ పాలన అన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. మునగాల మండలంలో కాంగ్రెస్ నేతల సమావేశం. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లపై స్టే యథావిధిగా కొనసాగించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లపై హైకోర్టు విచారించింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండడంతో అక్కడ ఉత్తర్వులు వెలువడిన తర్వాతే విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే అప్పటి వరకు అర్జీదారులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆర్డర్ కాపీలను సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం కోరింది. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లపై ఇప్పటికే 3 రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఇంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లపై విధి విధానాలు తెలపాలని 3 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని హైకోర్టు పరిశీలించింది. సుప్రీంకోర్టు తుది ఆదేశాల తర్వాత ఈ పిటిషన్ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. అప్పటి వరకు బీఆర్ఎస్పై స్టే యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది. ఎల్ఆర్ఎస్పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి చెప్పింది. ఎల్ఆర్ఎస్ మీద ప్రభుత్వం తెచ్చిన జీవోపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కోర్టుకు ప్రభుత్వ తరపున న్యాయవాది సమాధానమిచ్చారు. ఏజీ చెప్పిన స్టేట్మెంట్ను హైకోర్టు నమోదు చేసుకుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టీఆర్ఎస్ నేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరిచర్లలో పవర్ ప్లాంట్ ద్వారా 1000 ఉద్యోగాలు కల్పించి ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ బండారు నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ కన్న ప్రభాకర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు రామచంద్ర నాయక్, చైర్మన్ తిరునగర్ భార్గవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. దానికి నేను ఇంతకుముందు చేసిన ఇప్పుడు కూడా చేస్తానని చెప్పారు. దానికి కావాల్సిన తోడ్పాట్లు కూడా ట్రైనింగ్ కావాల్సిన ఏర్పాట్లలో భాస్కర్రావు గారు ఏర్పాటు చేస్తే దానికి కావాల్సిన తోడ్పాటు నేను అందిస్తానని మీకు హామీ ఇస్తున్నా. అది నోటిఫికేషన్లలో కూడా కొన్ని విషయాలు అడిగిండ్రు. 5 సంవత్సరాలు ఖచ్చితంగా మాకు ఇంతకుముందు ఏదైతే ఇచ్చిండ్రో ఇప్పుడు కూడా ఇవ్వాలని, అది కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ప్రభుత్వం దగ్గర పెట్టి ఈసారి కూడా ఉద్యోగ వృత్తులకు 5 సంవత్సరాలు వచ్చే విధంగా కూడా నేను ఖచ్చితంగా కృషి చేస్తా. చివరిగా భాస్కర్రావు గారు ఒక మంచి మీటింగ్ అరేంజ్ చేయడమే కాకుండా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రాంత అభివృద్ధిలో అనేకం సాధించిండు. ఇవాళ మనం పెట్టిన దామర చర్యలు చొప్పున ఒకదాన మెడికల్ ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్తూ మరొకసారి భాస్కర్రావు గారికి, అదేవిధంగా మిత్రులు భార్గవ్ గారికి, మిగతా ఆర్గనైజర్స్ అందరూ కూడా ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసి ఇంటరాక్షన్స్
మంత్రిగా చేసినందుకు ముఖ్య వైద్యులకు మహిళలకు అందరికీ పేరు పేరున భాస్కరరావు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే భాస్కరరావు గారు భార్గవ్ గారు మున్సిపల్ చైర్మన్ అయినాక కూడా మరి ఎప్పటికప్పుడు ప్రజలలో మమేకమై ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎప్పుడు భాస్కరరావు గారు కనపడ్డా, లేక కేటీఆర్ దగ్గర కనపడ్డా, జిల్లా మంత్రి కాడ కనపడ్డా, నా మిర్యాలగూడానికి ఏమి ఇస్తారు, నా దామర్చర్లకు ఏమి ఇస్తారు, నా వేమలపల్లి మండలానికి ఏ నిధులు ఇస్తారని చెప్పి కొట్లాడి నిధులు తీసుకొచ్చేటువంటి నాయకుడు మీ ఎమ్మెల్యే గారు అని చెప్పి సందర్భంగా మీరు మనవి చేస్తా ఉన్నా. అందుకే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భాస్కరరావు గారు దానికి ఇంతకుముందే దానికి నేను ఇంతకుముందు చేసిన ఇప్పుడు కూడా చేస్తామని చెప్పారు. దానికి కావాల్సిన తోడ్పాటును కూడా ట్రైనింగ్ కావాల్సిన మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో పట్టణ స్థాయి కార్యకర్తల సమావేశం ఎమ్మెల్యే డిఎస్ రెడ్డియా నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రెడ్డియా నాయక్ తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు దక్కిందని గుర్తు చేశారు. రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకుడు డిఎస్ రవిచంద్ర నాయక్, డోర్నకల్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నున్న రమణ, పట్టణాధ్యక్షులు విద్యాసాగర్, ఎంపీపీ బాలు నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ వాంకుడోతు వీరన్న, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. కేసీఆర్ గారితో పోరాడి మందులందరినీ బదలాడి మరి ఫేజ్ 1 ఫేజ్ 2 కాలువలు కంప్లీట్ చేయడం జరిగింది. సాగునీరు శాశ్వత పరిష్కారం, అదేవిధంగా తాగునీరు ఇవాళ గతంలో ఏం సార్ మాకు ఇవాళ 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ చేస్తాము. ఇంకా వేరే కాక 3 బాకీలు వేస్తా అంటే ఏం సవాళ్ళు చాలా మాత్రం అనుకుంటారు, అన్ని మాట్లాడతారు. డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ పోయాయి, కొత్త పెన్షన్లు ఎక్కడ పోయాయి, వాస్తవం కదా, కొత్త పెన్షన్ రేషన్ కార్డు ఎక్కడ పోయాయి. వాస్తవంగా పోయిన మార్చిలోనే మేము రెడ్డి ఎక్కడ కూడా వెళ్ళారు. సార్ మీరు గవర్నమెంట్ భూములు అంటారు, మరి మా ఊళ్ళో అయితే మా రమ్మ తండాలు గూడాలు ఊళ్ళో ఎస్సీ కాలు అయితే గవర్నమెంట్ జాగాలు లేవు. మరి మీరు ఏం చేసినా ఒకటి చేయాలి సార్, సొంత జాగాలు వేయండి. 5 లక్షలు ఇస్తారో ఎంత ఇస్తారో ఎవరు సావాలి చెప్తారో వాళ్ళు అప్పు పెట్టుకుంటారు, ఇప్పు పెట్టుకుంటారు. ఇప్పటికే గవర్నమెంట్ 3,000 డబుల్ బెడ్రూమ్ కడతా ఉన్నాం, కానీ ఇంకో 5-10,000 ఇచ్చింది అనుకోండి, మళ్ళీ మీకు డబుల్ బెడ్రూమ్ జోలికే పోం సార్. మేము కొత్త పెన్షన్లు ఎలక్షన్లు కూడా మనం 55 దాటితే చాలు వాళ్ళు కొత్త పెన్షన్లను కొత్త రేషన్ కార్డులను ఈ 3 ఇచ్చి ప్రత్యేకంగా యువకులకు నిరుద్యోగ వృత్తి కూడా ఉన్నాయి సార్. ఈ 4 ఇచ్చినామంటే ఇంకా మన ఊళ్ళో అయ్యా మేము కారు గుర్తు దండం పెడితే వాళ్ళు వెళ్తాం సార్ అనగానే ఎస్ నాయక్ సార్ మీరు కరెక్ట్ చెప్పిండ్రు. మార్చి ఏప్రిల్ వరకు మనం కొత్త బడ్జెట్ లో మీరు చెప్పినాయి మీలాంటి ఇంకా అనుభవం సీనియర్ నాయకులు అందరం కూర్చున్నాం. ఏవైతే కరోనా దరిద్రపు కరోనా ఎక్కడ వచ్చిందో మన కరోనాకు వచ్చింది. ఎలక్షన్ అయినా 6 నెలలని మున్సిపాలిటీ ఎలక్షన్, ఎంపీటీసీ ఎలక్షన్ ఇవి వచ్చినాయి. దాంతో కరోనా రావాలి ఇంట్లో నుంచి బయట వెళ్ళాలంటే మన నీడ చూసి మనం భయపడే పరిస్థితి వచ్చింది. అటువంటి టైంలో కూడా కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చి రైతన్నలు ఫోన్ వస్తాగా ప్రతి ఒక్క ఫోన్ ఏంది పెట్టుబడి పైసలు వచ్చినాయి. వాస్తవం కదా, వాస్తవం చెప్తున్నా మీకు. కేసీఆర్ గారు ఎమ్మెల్యేల జీతాలు, ఎమ్మెల్సీల జీతాలు అన్ని కూడా ఆపి, ఉద్యోగస్తులు జీతాలు కూడా ఆపి, ఎట్లయితే రైతులకు మాట ఇచ్చినామో అదే మాదిరిగా టంచున మెసేజ్ వచ్చినట్టు 7,000 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే ఆ కేసీఆర్ మనం మర్చిపోవచ్చా? మర్చిపోవచ్చా? అట్లా మర్చిపోతే మన ఇంటికి మన బరకలు కూడా ఉండదు. వాస్తవం చెప్తా ఉంది మీకు. ఇవన్నీ కాకుండా ఏవైతే మీ మనసులో మాటలే మా మాటలు కేటీఆర్ గారు చెప్పినాం. రేపు మార్చి ఏప్రిల్ బడ్జెట్ సమావేశంలో మరొకసారి నాలోపు పెద్దలు రెడ్డి నాయక్ గారు మేము వెళ్ళి అవుతుంటే మన మండలం సీనియర్ నాయకులను తీసుకుని వెళ్ళి అయ్యా ఈ 4 పనులు ఎట్లా కేసీఆర్ గారు గొప్ప గుణం ఏంటంటే కేటీఆర్ కైనా కేసీఆర్ గారు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టని కళ్యాణలక్ష్మి ఇచ్చిండు, మేనిఫెస్టో పెట్టని కేసీఆర్ కిట్ ఇచ్చిండు, మేనిఫెస్టో పెట్టని రైతు బంధు రైతు బీమాలు ఇచ్చిండు. అలాంటి ఇవ్వకుండా ఉంటాడా?
కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖలో పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించడం పిచ్చి తుగ్లక్ నిర్ణయమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి అన్నారు. మీడియా సమావేశం నిర్వహించిన ఆయన బోర్డు కార్యాలయాన్ని నదీ పరివాహక ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని సూచించారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాజధాని తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ దొంగ కొంగ జపమని ఎద్దేవా చేశారు. నమస్కారం. ఈ 19 నెలల కాలంలో వైకాపా ప్రభుత్వం అనేక పిచ్చి తుగ్లక్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చారిత్రక తప్పిదాలు చేయడం జరిగింది. అందులో సరికొత్త పిచ్చి తుగ్లక్ నిర్ణయం కృష్ణానది పరివాహక ప్రాంతానికి 400 కిలోమీటర్ల అవతల దూరంలో ఉన్న విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం. ఇది ఒక సరికొత్త పిచ్చి తుగ్లక్ నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 85 ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి. 60 రోజులు కాదు కదా, 6.5 సంవత్సరాలైనా కానీ ఇంతవరకు బోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాలేదు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్లోనే ఉంది. ఈ లోపల అపెక్స్ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్లో బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని జగన్ ప్రభుత్వం బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో పెట్టమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భవిష్యత్తులో నిర్మించాలనుకుంటున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా శ్రీశైలం రిజర్వాయర్ బేస్గానే ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వము అక్రమంగా నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులు కూడా శ్రీశైలం రిజర్వాయర్ బేస్ చేసుకునే ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయాన్ని శ్రీశైలం రిజర్వాయర్కు సమీపంలో పెట్టాలి తప్ప ఎక్కడనో దూరంగా పెడితే దేనికోసం? కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మా డిమాండ్ ఏమంటే కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో కాకుండా కృష్ణానది పరివాహక ప్రాంతంలో శ్రీశైలం రిజర్వాయర్కు సమీపంలో అటు శ్రీశైలంలో కానీ నందికొట్కూరులో కానీ ఆత్మకూరులో కానీ లేదా కర్నూలు సిటీలో కానీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. ఇక రెండవ అంశం, నిన్న రాష్ట్ర హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. రాజధాని అమరావతి ప్రాంతంలో భూముల క్రయ విక్రయాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు, అవినీతికి ఆస్కారమే లేదు అని నిన్న రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. కనీసం ఈ కోర్టు తీర్పుతోనైనా జగన్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగి రాష్ట్ర రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలించాలన్న నిర్ణయాన్ని పునరాలోచించి ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తోంది. మూడవ అంశం, బీజేపీ ఇటీవల దొంగ కొంగ జపాలు ఎక్కువ చేస్తూ ఉంది. ప్రత్యేక హోదా విషయంలో సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికే పంగనామాలు పెట్టిన పార్టీ బీజేపీ, వెంకటేశ్వర స్వామికే మోసం చేసిన పార్టీ బీజేపీ. ఇప్పుడు ఈ బీజేపీ పార్టీ ఆలయాల యాత్ర పేరుతో తిరుపతిలోని కపిలతీర్థం నుండి రామతీర్థం వరకు ఆలయాల యాత్ర చేపడుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఏసీబీ అధికారుల చేతికి భారీ అవినీతి తిమంగళం చిక్కింది. చేయి తడపనిదే పని చేయని అధికారుల భరతం పడుతున్నారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. తాజాగా మరో అవినీతి అధికారిని అదుపులోకి తీసుకున్నారు. రిటైర్డ్ సొమ్మును ఇచ్చేందుకు లంచం అడిగారన్న సమాచారంతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ భాస్కరాచారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ ఉద్యోగి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు కోసం 75,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు.
అంత సొమ్ము చెల్లించలేని ఆ ఉద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో పక్కాగా ప్లాన్ చేసిన అధికారులు భాస్కరాచారితో పాటు జీఎం సుధాకర్ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రస్తుతం మార్క్ఫెడ్, హాకా, గిడ్డంగుల శాఖలకు భాస్కరాచారి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. మునగాల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఢిల్లీలో 2 నెలలుగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని తెలిపారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసులను పెట్టి కాంగ్రెస్ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు ఎలక నరేందర్ రెడ్డి, కాసర్ల కోటేశ్వరరావు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు బచ్చు అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మండవ చంద్రయ్య, ఉప్పల జానకిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి జి వెంకటేశ్వర్లు, బత్తిని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రైతు దీక్షకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం షెడ్యూల్ ప్రకారం ఒక ప్రచారంలో భాగంగా ముందుగా 2 మాసాల నుంచి రైతులు దీక్ష చేస్తుంటే దీక్షకు మద్దతుగా దాంతోపాటు పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని ఆ కార్యక్రమాలకి రాజ్భవన్ వెళ్తున్నటువంటి కార్యక్రమాన్ని మరి సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం 2 దొంగ నాటకాలు ఆడుకుంటా నువ్వే దొంగ అనుకుంటా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేస్తూ యావత్ భారతదేశం మొత్తం ఈ రైతు వ్యతిరేక చట్టాలని, ఈ చట్టాల వల్ల రైతులు బదాలు పడే పరిస్థితి ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే ఆ పరిస్థితి, ఆ వాతావరణం అనేక రాష్ట్రాల్లో బయటకు వస్తుంది. దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఇప్పుడు వాళ్ళ యొక్క నిజ స్వరూపం బయటపడది. నిన్నగాక మొన్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ వచ్చేటటువంటి యాసంగి పంటని ప్రభుత్వం కొనదని కూడా పత్రికా ముఖంగా ప్రకటించడం జరిగింది. మరి దీని మీద దుర్మార్గంగా రైతులు ఏ రకంగా అయోమయానికి గురి చేస్తున్నారో, రైతులు ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో, మరి రైతు పండించిన పంట కూడా కొనే పరిస్థితి లేదని చెప్పుకునే మాటలకి మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ మరి పోరాటాలు చేసి రైతులకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా మరి కార్యక్రమాల్లో పోరాటాలు చేస్తుంటే మరి చివరికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులు అడ్డబెట్టి అక్రమ అరెస్టు చేసేదాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది కేవలం మా పార్టీ ఇచ్చేటటువంటి పిలుపులో ఈ కేవలం ఆరంభం మాత్రమే. రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి మరి రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి వెళ్తుంటే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టేదాన్ని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఆరంభమే. మరి భవిష్యత్తులో మా పార్టీ తీవ్రమైనటువంటి ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం. రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఉద్యమాలు నిర్వహిస్తాం. చట్టాలను రద్దు చేసేంత కూడా ఈ యొక్క ఉద్యమాలు నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జరిగిన రాజ్భవన్ ముట్టడి కార్యక్రమానికి మన పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మరి అలాగే మన ఎమ్మెల్యేలను, ఎంపీలని వారిని మధ్యనే ఆపి అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఈరోజు మండల కాంగ్రెస్ ఖండించడం జరుగుతుంది.
మరి అదే రైతులకు మద్దతుగా 26వ తారీఖు నాడు ఆఫ్టర్ ర్యాలీ సందర్భంగా మరి మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి దానికి మన మండల కాంగ్రెస్ నుంచి పార్టీ నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా కార్యకర్తలు హాజరై దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఢిల్లీలో జరుగుతున్నామంటే రోడ్డు ప్రమాదాలు తగ్గితేనే దేశం రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని మహబూబ్ నగర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ ఆర్టీఏ కార్యాలయ ఆవరణలో రోడ్డు భద్రతా వారోత్సవాలపై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాజకీయ ప్రతినిధులు, ఉద్యోగులు, యువకులు, మీడియా ప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ నెల చివరి వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతాయని ఎంవీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీట్ బెల్ట్ మ్యాండేట్ చేసినట్లయితే అనదర్ 10% మరణాలు తగ్గుతాయి. కాబట్టి ఇక మిగిలిన 30%లో రోడ్ డిజైన్స్ ఇంపార్టెంట్. ట్రాఫిక్ అనుగుణంగా రోడ్లు పెంచుకోవాలి, డివైడ్ రోడ్స్ చేసుకోవాలి. సో ఇదంతా గవర్నమెంట్లకు డబ్బుతో కూర్చుకున్న పని కాబట్టి అది ఓవర్ నైట్లో మార్పు రాదు, స్లోగా వస్తుంది. ప్రజల చేతుల, మీడియా చేతుల, మనందరి చేతిలో ఉన్నది. ఒక 70% మరణాలు తగ్గించే అవకాశం మనకు ఉంది. కాబట్టి ముందు 70% మరణాలు తగ్గించినట్టయితే మనమే ప్రపంచంలో ఒక నంబర్ స్థాయిలో పోగలుగుతాం. కాబట్టి ఈ సంవత్సరం నేను జిల్లా మంత్రివర్యులను, అదేవిధంగా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని ఉన్న రోడ్డు భద్రత వాళ్ళ ఇనాగ్రల్ ప్రోగ్రాంలో వారిని రిక్వెస్ట్ చేశాను. వారు సానుకూలంగా పరిశీలిస్తున్నారు. కాబట్టి మీడియా వారు మీరందరూ కూడా ఇటు ప్రజాప్రతినిధులను, ఇటు ఉన్నతాధికారులందరినీ కూడా ఒక ఎలిమెంటరీ మ్యాండేటరీ అనేది మహబూబ్నగర్ జిల్లా నుంచే ఈ సంవత్సరం చేసినట్టయితే ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని భావిస్తున్నాను. జిల్లాలో ఒక రాజకీయ శక్తిగా ఏ విధంగా అయితే గుడంబాన్ని అరికట్టారో అదే స్ఫూర్తితోటి ప్రతి వాహనదారుడు మోటార్ సైకిల్ హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకొని నడిపే విధంగా ఒక మార్పు వచ్చినట్టయితే ఒక 60% డెత్ రేటును మనం అరికట్టవచ్చు. ప్రమాదాలను నివారించలేకపోవచ్చు, కానీ ప్రమాద తీవ్రత తగ్గడం, ముఖ్యంగా డెత్ రేటు తగ్గడం అనేది ఇంపార్టెంట్. ఈరోజు ప్రపంచంలో కూడా ఏ దేశంలో అయితే ప్రమాదాల వల్ల మరణాల సంఖ్య తక్కువ ఉంటుందో ఆ దేశాలకే ప్రపంచం చూస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ భారతదేశం కూడా, భారతదేశం అనుకోండి, తెలంగాణ రాష్ట్రం అనుకోండి, ప్రమాదాలు తగ్గించినట్టయితే పెట్టుబడులు కూడా ఆ రాష్ట్రాలు కానీ ఆ దేశాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 1% కూడా ఈ రోడ్డు యాక్సిడెంట్ రాకపోవడం విచారకరం. నేను మీడియా వారిని కూడా, మీడియా యాజమాన్యాన్ని, మీడియా రిపోర్టర్స్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా. కనీసం కరోనాకి ఇచ్చినట్ల ఒక 5% అన్న దీనికి ఇంపార్టెన్స్ ఇస్తే అట్లీస్ట్ 50% మరణాలు తగ్గుతాయి. అనుభవంగా చెప్తున్నాను. ఇంతవరకు కూడా మనము ఒక మోటార్ సైకిల్ హెల్మెట్ మ్యాండేటరీ చేసుకోకపోవడం దురదృష్టం. చైనాలో ఒక సైకిల్కే హెల్మెట్ మ్యాండేటరీ. అది కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి మ్యాండేటరీ అంటే పాటించాలి, లేకపోతే జైలు వేస్తారు. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి, అవేర్నెస్ చేయాలి, నెక్స్ట్ ఫైన్స్ వేయాలి. ఫైన్స్ ఈరోజు ఉన్న ఫైన్స్ చూసినట్టయితే ఫైన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఫైన్ల వల్ల మార్పు రాదు. ఇదొక రాజకీయ మార్పుగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఇటు జిల్లా యంత్రాంగం, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరూ కృషి చేసి హెల్మెట్ వల్ల చనిపోరు అని ఒక భరోసా కల్పించినట్లయితే, ముఖ్యంగా మీడియా వాళ్ళు ప్రతి యాక్సిడెంట్లో, ఈ యాక్సిడెంట్లో హెల్మెట్ ఉంటే బతికే వాళ్ళు, హెల్మెట్ లేకనే చనిపోతున్నారు అన్నదొకటి పెద్ద లెవెల్లో క్రియేషన్ అయితే. ఉదాహరణకు కరోనా వల్ల భారతదేశంలో ఎంతమంది చనిపోయారో రోడ్డు ప్రమాదం వల్ల అంతమంది చనిపోయారు. మహబూబాబాద్ పట్టణంలో V3 న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. మహబూబాబాద్ టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం పట్టణ అధ్యక్షులు యాళ్ల మురళీధర్ రెడ్డి V3 న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో PSCS డైరెక్టర్ బూర్ల ప్రభాకర్, V3 న్యూస్ మహబూబాబాద్ రిపోర్టర్ కార్తిక్, వీరన్న, తిరుపతి, ప్రశాంత్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రపంచానికే ఆదర్శ పురుషుడైన శ్రీరాముని మందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శ్రీ రామచంద్ర తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు కోరారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ రామచంద్ర తీర్థ క్షేత్ర ట్రస్టు వారి ఆధ్వర్యంలో మందిర నిర్మాణం కొరకు జనజాగరణ భాగంలో నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక మంగళగడ్డ వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద శాస్త్రీయంగా పూజలు చేపట్టి రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ రామసేతు నిర్మాణం కోసం భాగస్వాములై మందిర నిర్మాణంలో పాల్గొనాలని కోరారు. पद्मनाभाय नमः दामोदराय नमः नरसिंहाय नमः अच्युताय नमः जनार्दनोपेन्द्र नमः श्री कृष्ण परब्रह्मणे नमः मम उपासनं स्तुतक्षेत्रद्वार श्री परमेश्वर प्रीत्यर्थं पूजा అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కుల మత భేదం లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలి. అయితే ఈ గుడి నిర్మాణంలో మేము ఏమి చేయలేమా, మాకు డబ్బులు లేవు అనేటువంటి బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎంత దోస్తే అంత పేద ధనిక తేడా లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి కోరుతూ ఈ గడప గడప కూడా రామ సేవకులందరూ కూడా వచ్చి మన ఇంటికి వచ్చి మనకు ఎంత దోస్తే అంత తీసుకొని వాళ్ళు ఒక రసీదు కూడా ఇస్తారు. ప్రజలను కూడా అయోధ్య రామ మందిరంలో అందరిని ప్రతి మనిషిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో అయోధ్య రామ మందిర ట్రస్ట్ నుంచి ఈ యొక్క విధి విధానాలు వచ్చాయి. ప్రతి గ్రామంలో భారతదేశంలో నుండి ప్రతి గ్రామం నుండి కూడా ఈ రోజే రథయాత్ర ప్రారంభమవుతుంది. ప్రతి వాళ్ళు కూడా రాముడికి మించిన దైవం లేదు, రాముడు ప్రపంచానికి ఆదర్శ పురుషుడు కాబట్టి ఆయన యొక్క మందిర నిర్మాణంలో ప్రతి వ్యక్తిని భాగస్వామ్యం చేయాలన్న సదుద్దేశంతో అయోధ్య రామ మందిర ట్రస్ట్ ఈరోజు ప్రారంభమై ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో ప్రతి ఇంట తిరిగి 10 రూపాయల నుండి 1000 రూపాయల వరకు కావచ్చు, లక్షల రూపాయలు కావచ్చు, ఎంతైనా రాముడికి మన. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం జీడికల్ శ్రీ రామచంద్రస్వామి దేవస్థానం నందు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, ఆలయం ఈవో శేషుభారతి ఆధ్వర్యంలో అంగడి వేలం పాట నిర్వహించారు. అనంతరం ఈవో శేషభారతి మాట్లాడుతూ 16 లక్షలకు ఇలకత్తుల రమేష్ స్టీల్ టెండర్ వేయడం జరిగిందని, తర్వాత బహిరంగ వేలం నిర్వహించగా అందులో 16,22,000కు లింగాల ఘనపురం వాస్తవ్యులు కెమిడి వెంకటేష్ కైవసం చేసుకున్నారని ఆలయ ఈవో శేషుభారతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కెమిడి భిక్షపతి, మల్గ శ్రీశైలం, రాములు, మోహన్, మల్లేశం పాల్గొన్నారు. నెంబర్ 1 వెల్లి లింగస్వామి సన్ ఆఫ్ మల్లయ్య 12,16,000. మారిపెల్లి భిక్షపతి ఎవరండి? 7,51,000. తండ్రి పేరు మైసయ్య. గింగి రాధాకృష్ణ వీరు 8 లక్షలు వేశారు. సన్ ఆఫ్ దర్శగద. జే సుధీర్ రెడ్డి, రమణారెడ్డి సన్ ఆఫ్ రమణారెడ్డి. కేమిడి వెంకటేష్ సన్ ఆఫ్ మల్లయ్య, ఊరు లింగాల్ గల్పు. మీరు అమౌంట్ 11,11,000. యాకయ్య ఎం యాకయ్య, మాళ్ళ యాకయ్య సన్ ఆఫ్ ఐలయ్య, రఘునాథపల్లి 8,88,888. ఇలకత్తుల రమేష్ సన్ ఆఫ్ భద్రయ్య, తిరుమలగిరి. ఇప్పుడున్న 8 టెండర్స్లో పరిశీలించగా హైయెస్ట్ 16,21,000 వచ్చినట్టు ఇలకత్తుల రమేష్ గారికి మీరు ఎవరైనా ఇంకా పాట పాడదలుచుకున్నారా? ఫైనల్గా అడుగుతున్నాం. ఈ 8 మందినే అడుగుతున్నాం, వేరెవరు వచ్చి పాడండి. బింగి రాధాకిషన్, దూసరి సోమనరసయ్య, దున్నూత్ర సుధీర్ రెడ్డి, కేవిడి వెంకటేష్, మాల్ల యాకయ్య, గిలకత్తుల రమేష్. ఇందులో కేవిడి వెంకటేష్ గారి పాట 16,22,000.
ఒకటోసారి సార్ చెప్పండి అండి రమేష్ గారు సోమనాథ్ గారు ఏంటి సంగతి రెడీ టు టేక్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే హాఫ్ పేమెంట్ చేయాలి. అందుకని మీరు చెప్పండి. 16,22,000 రెండోసారి తీసేస్తున్నామండి. పోతుందండి. కేమిడి వెంకటేష్ గారి పాట 16,22,000 మూడోసారి. అంగడి బహిరంగ వేలం సీల్ టెండర్ కమ్ బహిరంగ వేలం పాటలు నిర్వహించడం జరిగింది. సీల్ టెండర్ ద్వారా 16 లక్షల రూపాయలకి గిలకత్తుల రమేష్ అనే తిరుమలగిరి వాస్తవ్యులు పాట పాడడం జరిగింది. సీల్ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లపై స్టే కొనసాగించిన నిర్ణయం. కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు దక్కింది. రైతు రాజు కావాలన్నదే లక్ష్యమన్న ఎమ్మెల్యే రెడ్డి నాయక్. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్యాలయంలో ఏసీబీ సోదాల కలకలం. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎండీ భాస్కరాచారి. రాజధాని తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. జగన్ది తుగ్లక్ పాలన అన్న కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. మునగాల మండలంలో కాంగ్రెస్ నేతల సమావేశం. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.